ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య వేదంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్య వేదంలో రిపోర్ట్ ఇచ్చేంత ఓపిక లేదు, కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నా రిపోర్ట్ ఇస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టాను. స్పందించేలా చేయండి. కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, కొంచెం ఈటీవీ, ఏబిఎన్, TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, అప్పుడు ఇదేంటారా వీళ్ళు కూడా చూపిస్తున్నారని. అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి. అసలు ఇది నాకు ఆ బొంబాయి పేపర్లు రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే, రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని, చంద్రబాబు ప్రభుత్వం అని. ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే, అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే, కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో. అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు. అది లా.